ప్రియులారా, ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. దేవా, ఈ ప్రాతకాల ఆరాధన ప్రారంభిస్తూ ఉంటుండగా నీ పరిశుద్ధ సన్నిధి మాతో ఉంచండి. ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమును ఆశీర్వదించండి, దీవించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు యేసుని వదనములో, నా దేవుని రాజ్యములో, ప్రభు యేసుని వదనములో, నా దేవుని రాజ్యములో, పరికించిన శుభదినము, గమనించిన యాక్షణము, పరికించిన శుభదినము, గమనించిన యాక్షణము, పరలోకముకై చిరజీవముకై, పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. ప్రభు యేసుని వదనములో, నా దేవుని రాజ్యములో, దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో, దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో, దౌష్ట్యములో మసలుచును, దౌర్జన్యము చేయుచును, దౌష్ట్యములో మసలుచును, దౌర్జన్యము చేయుచును, ధన పీడనతో మృగవాంఛలతో, ధన పీడనతో మృగవాంఛలతో దిగజారితి చావునకు. ప్రభు యేసుని వదనములో, నా దేవుని రాజ్యములో, యేసుని రాజ్యములో, భువికే తెంచెడి రోజు, యేసుని రాజ్యములో, భువికే తెంచెడి రోజు, ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోవుమని, ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోవుమని, ఇలా వేడితిని విలపించుచును, ఇలా వేడితిని విలపించుచును, ఈడేరును నా వినతి. ప్రభు యేసుని వదనములో, నా దేవుని రాజ్యములో, పరదైసున ఈ దినమే నా ఆనందముతోను, పరదైసున ఈ దినమే నా ఆనందముతోను, పాల్గొందువు నీవనుచు వాగ్దానము చేయగనే, పాల్గొందువు నీవనుచు వాగ్దానము చేయగనే, పరలోకమెన తుది ఊపిరిగా, పరలోకమెన తుది ఊపిరిగా పయనించితి ప్రభు కడకు. ప్రభు యేసుని వదనములో, నా దేవుడు కనిపించే. ప్రియులారా, పరిశుద్ధ సోమవారపు ఆరాధన కార్యక్రమంలో పాల్గొని ప్రభువుని ఆరాధిస్తూ గణపరుస్తున్న కుటుంబాలకు, బిడ్డలకు కూడా యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున శుభాలు తెలియజేస్తున్నాను. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు
యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున దైవ దీవెనలు మేము అందజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తాం. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. దేవునికి వందనాలు చెల్లిందాం. పరిశుద్ధ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి మార్కు సువార్త 11వ అధ్యాయము 15వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టారంభించి రూకలు మార్చుకుని వారి బల్లలను గువ్వలము వారి పీటులను పడత్రోసి 16వ వచనం దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండేను. 17వ వచనం మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరము అనబడునని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి తిరి అనెను. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరము కూడా పరిశుద్ధ వారములో ప్రవేశించాం. ప్రత్యేకించి ఈ దినము మరి పరిశుద్ధ సోమవారపు ఆరాధన కార్యక్రమాన్ని మనం జరిగించటానికి మన కుటుంబాలకు బిడ్డలకు ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి యొక్క పరిశుద్ధ సోమవారములో యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని ఆయన సందర్శించి అక్కడ క్రయ విక్రయాలు చేయుచున్నటువంటి వారి విషయాల్లో వారి మీద కోపపడి వారి యొక్క పీటలను పడద్రోసి ప్రభు ఈ విధంగా సెలవిస్తున్నాడు, నా మందిరము అన్యజనులకు ప్రార్థనా మందిరం అని పిలువబడుచున్నది. మీరేల దీనిని దొంగల గుహగా చేసి ఉన్నారు అని ప్రభువారు అక్కడ వారితో చెప్పుచున్నటువంటి మాటలు ఈ ఉదయకాలపు ఆరాధనలో మనము కలిసి ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈవేళ దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మన యొక్క అంశము ఆలోచన చేస్తే దొంగల గుహ అని చెప్పబడుతుంది. చెబుతారా? దొంగల గుహ అనే అంశాన్ని ఇచ్చారు. ఇంగ్లీష్లో థీవ్స్ డెన్ అని ఇక్కడ మనకు ఇంగ్లీష్లో చెప్పబడింది, అనగా దొంగల గుహ. మొట్టమొదటిగా మనము ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రభు అంటున్నాడు, నా మందిరము. దేవుని యొక్క మందిరము అనగా దేవాలయం. దానిని ఇంగ్లీష్లో మనం చర్చ్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. దీనిని వారు ఏ విధంగా చేశారు అంటే దొంగల గుహగా వారు చేసి వ్యాపారపుటిల్లుగా చేసి వ్యాపారాలు వారు లాభసాటి కొరకు కొనసాగిస్తూ ఉంటున్నటువంటి పరిస్థితి ప్రభు చూచి ఆయన వారి మీద కోపపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మొట్టమొదటిగా దేవుని యొక్క మందిరము, నా మందిరము అని ప్రభు ఇక్కడ ఆయన సెలవిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన దేవుని యొక్క వాక్యములో ఇప్పుడు అన్యజనులకు ప్రార్థనా మందిరం అని చెప్పిన ప్రభు లూకాసు సువార్త 19వ అధ్యాయం 45వ వచనములో ఆయన చెప్పుచున్నటువంటి మాట, నా మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడింది. 1 ప్రార్థనా మందిరము, 2 అన్యజనులకు ప్రార్థనా మందిరం. యేసు ప్రభు వారు ఆ యెరూషలేము దేవాలయంలో ప్రవేశించినప్పుడు అక్కడ జరుగుతున్న సంఘటన ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు వ్యాపారాలు భయంకరమైన పరిస్థితుల్లో జరుగుతూ ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉంటున్నాయి. ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క మందిరము కొరకు ఒక మాట ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మనము మొట్టమొదటిగా లూకాసు వార్తల అలాగే మార్కు సువార్తలో ప్రార్థనా మందిరమని అన్యజనులకు ప్రార్థనా మందిరమని చెప్పబడినటువంటి రీతిని జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనము ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఇది 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో ఈ దేవాలయం
ఈ దేవుని దేవాలయం, ఈ దేవుని మందిరము ఎటువంటిది అంటున్నాడంటే ఇది పరిశుద్ధమైనది. దేవుని ఆలయము పరిశుద్ధమైనది. దేవుని ఆలయములో పరిశుద్ధుడైన దేవుడు నివసిస్తాడు. అలాగనే దినవృత్తాంతాలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనములో ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది, యెహోవా తేజస్సు మందిరములో నిలిచి ఉండేను. దేవుని మందిరములో ఏముండాలంటే దేవుని యొక్క తేజస్సు ఉండాలి, మందిరం అంతా నింపబడి ఉండాలి. మరి దేవాలయములో ఎవరు ఉండాలి? యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు 1వ వచనంలో అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడయ్యున్న వాడిని చూచితేనే, ఆయనే మన తండ్రి అయినటువంటి దేవుడు. దేవాలయములో దేవుడు ఉండాలి. దేవాలయం అనగా దేవునితో మనము కలుసుకునే స్థలము అని దైవవాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాలయములో ఎవరు ఉంటారు అని మరొక మాట జ్ఞాపకం చేసుకుంటే 84వ కీర్తన 2వ వచనంలో అంటాడు, జీవము కలిగినటువంటి దేవుడు ఉంటాడు. ఆయన దర్శించటానికి మనము మన యొక్క శరీరము కూడా ఆనందముతో కేకలు వేయగలిగిన స్థలము అని చెప్పబడుతూ ఉంటుంది. ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే 84వ కీర్తన 10వ వచనంలో దైవవాక్యం అంటుంది, ఇక్కడ దేవుని ఆలయములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అలాగనే 122వ కీర్తన ఇక్కడట, యెహోవా మందిరమునకు వెళ్ళిదమని జనులు నాతో అనినప్పుడు నేను మిక్కిలి సంతోషించిదను. ఇలాగున పరిశుద్ధ మందిరము కొరకు ఎన్నో పరిశుద్ధమైన వాక్కులు ఉన్నాయి. ప్రియులారా, అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏమిటి? ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు వేటిని ఆయన చూచి వారి మీద ఆగ్రహపడ్డారు. ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, వారట అక్కడ వ్యాపారాలు చేస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. వారి యొక్క వ్యాపార సరళి ఏ విధంగా ఉంటుంది అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, అక్కడ రూకలు మార్చుచున్నారు, గువ్వలు అమ్ముచూ ఉన్నారు. అంటే అక్కడ స్టాక్ మార్కెట్ అనేది జరిగిస్తూ ఉన్నారు, కరెన్సీ ఎక్స్చేంజ్ అనేది వారు జరిగిస్తూ ఉంటూ ఉన్నారు. అటువంటి పరిస్థితిలో ఇంకా ఏ విధంగా వారు ఆ స్థలాలను మార్చారు అని మనము ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, చర్చ్ అనేది మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రార్థన, అక్కడ విజ్ఞాపన, మనము దేవుని సన్నిధిలో చేయవలసినటువంటి స్థలాన్ని, రిలీజియస్ ప్లేస్ అనే పరిశుద్ధ స్థలాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? రిలీజియస్ మార్కెట్గా, అక్కడ ఒక అమ్మకపు స్థలముగా, స్టాక్ మార్కెట్గా వారు చేసిన పరిస్థితి. చర్చ్ అనేది ప్లేస్ ఆఫ్ ప్రేయింగ్, అది ప్రార్థనా స్థలముగా ఉండాలి, కానీ ప్లేస్ ఆఫ్ పేయింగ్, అక్కడ డబ్బులు చెల్లించి అక్కడ గువ్వలు అక్కడ కొనటం, రోకలు మార్చటం అనేది జరుగుచున్న స్థలముగా ఉంటున్నది. ప్రార్థనా స్థలము, ప్రార్థన మందిరం, ప్లేస్ ఆఫ్ హీలింగ్, స్వస్థ స్థలము, స్వస్థపరిచే స్థలం. కానీ ప్లేస్ ఆఫ్ హైడింగ్, అక్కడ దొంగలు వారు దాగుకునే స్థలముగా అక్కడ అది చేయబడినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అక్కడ చేస్తూ ఉన్నటువంటిది ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, ఎందుకు నా మందిరము అన్యజనులకు ప్రార్థనా మందిరం అని చెప్పబడుచున్నప్పుడు, దొంగల గుహగా మీరు ఇలాగూ చేయుచూ ఉన్నారు. 69వ కీర్తన 9వ వచనంలో ప్రభు యొక్క వాక్యం, నా ఇంటిని గుర్చిన ఆసక్తి భక్షించుచూ ఉన్నది. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో దొంగల గుహ అనే మాటకు చెప్తున్నాడు. ఇక్కడ ఇర్మియా ప్రవచనాన్ని ఆయన గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. ఈ దొంగలు అనే మాట కొరకు ఆలోచన చేస్తే ఇది అన్యులకు ప్రోత్సాహకరమైనటువంటి ఇది మరి
ప్రభు ఆహ్వానాన్ని ప్రార్థనా మందిరముగా ఇస్తూ ఉంటే, ఈ దొంగలు అనగా సామాజిక బందిపోట్లు అనే అర్థాన్ని ఇస్తూ ఉన్నాయి. బహుశా రోమీయుల యొక్క అడుగులకు మడుగులు ఎత్తుచున్న వారిని ఇక్కడ యూదా మత ద్రోహులకు ఈ మాట చెందుతుందనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నది ప్రియులారా. కాబట్టి ఈ శ్రేష్టమైనటువంటి ఆరాధనలో దేవునిని ఆరాధించటానికి రావలసిన వారు, ప్రార్థించడానికి వచ్చేవారు, సమాధానాన్ని పొందుకుంటానికి వచ్చేవారు, స్వస్థతలు పొందుకుంటే వచ్చేవారుని అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పరిశుద్ధమైనటువంటి మందిరాన్ని వ్యాపార పొటిల్లుగా చేస్తూ ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు వారి మీద కోపపడి అక్కడ ఆయన చేస్తున్నటువంటి పని ఏమిటనే ఆలోచన చేస్తా ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, ఈ మార్కు సువార్తలోనే 11వ అధ్యాయంలో చక్కటి మాటలు మనం చదువుకున్నటువంటి మాటలు మరలా జ్ఞాపకం చేసుకుందాం. ఆ 11వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఆయనట వారి మీద దేవాలయంలో క్రయ విక్రయములు చేయ వారిని వెళ్ళగొట్టనారంభించి, రోకల మార్చి వారి బల్లలను, గువ్వలను, వారి పీఠములను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తీయనీయక ఉండెను. మరియు ఆయన బోధించుచున్న మందిరం సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం. ఇది దొంగల గుహగా కాదు. దేవుని యొక్క వాక్యం అంటుంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారా. కాబట్టి దేవుని ఆలయమై ఉన్నటువంటి మానవుని యొక్క హృదయాన్ని కూడా మానవుడు దొంగల గుహగా మార్చుకొని, హృదయం నిండి ఉండు దానిని బట్టి మనం మాట్లాడుతూ ఉన్నాం, కార్యాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు అంటున్నాడు ఇక్కడ యెరూషలేము దేవాలయం కొరకు చెబుతూ, ఆయన చేత నిర్మించబడిన మానవ దేహం అనే దేవాలయ నిర్మాణ విషయాల్లో కూడా ప్రభు అంటున్నాడు, ఎందుకు మీరు మీ హృదయాన్ని దొంగల గుహగా మార్చుకున్నారు. మీ హృదయము మందిరము కాబట్టి దేవునికి నిలయముగా ఉండాలి, ప్రార్థనా స్థలముగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, ప్రభు నివాసముగా ఉండాలి అని ఆయన ఈ యొక్క దొంగల గుహగా మార్చబడినటువంటి మందిరాన్ని ఆయన తన ఆ రక్తముతో ఆయన శుద్ధీకరించడానికి ఆయన శిలువలో బలియాగం చేయబడుతున్నాడు. ఆ రక్తము చేత మన హృదయాలు మనం శుభ్రపరుచుకుందాం, హృదయం అనే మందిరాన్ని తిరిగి కట్టుకుందాం. మానవుడు చేస్తున్నటువంటి ఈ యొక్క దొంగల గుహ వంటి ఈ యొక్క హృదయపు పరిస్థితిని మనం ప్రభు యొక్క పరిశుద్ధ మందిరముగా మార్చుకుందాం. ఎవడైనా నా ఆలయమును పాడు చేసిన ఎడల, 1 కొరింథీ 3:16లో నేను వాడిని పాడు చేస్తాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని మందిరముగా, పరిశుద్ధ మందిరముగా కట్టబడదాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థింతము. పరిశుద్ధుడా మీకు వందనాలు నాయనా. పరిశుద్ధ సోమవారమును గుర్చినటువంటి వాక్య ధ్యానమును బట్టి వందనాలు దేవా. నీవిచ్చిన వాక్యము దీవించి నాయనా మా జీవితాలు, మా హృదయాలు దొంగల గుహగా కాదు కానీ పరిశుద్ధమైన నాయనా ఆలయముగా మీరు మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలను ఆశీర్వదించండి. పరీక్షలు రాసిన బిడ్డలకు జయము కలుగు చేయండి. ఎంసెట్ తదితర పరీక్షల కొరకు సిద్ధపడుచున్నటువంటి బిడ్డలకు మేలు కలుగునట్లు కృప చేయండి నాయనా. శారీరక బలహీనతలు కలిగిన ప్రతి ఒక్కొక్కరి కొరకు పేరు పేరు చెప్పిన ప్రార్థిస్తున్నాం. గుండె బలహీనత కలిగినటువంటి బిడ్డలను బలపరచండి, ధైర్యపరచండి నాయనా. సత్యం గారు చదలవాడ వారిని తండ్రి స్వస్థపరచండి. ఆపరేషన్ అయినటువంటి బిడ్డలను తండ్రి స్వస్థపరచండి. హాస్పిటల్లో ఉన్నటువంటి వారిని ధైర్యపరచండి, బలపరచండి, స్వస్థపరచండి. యవన కాలములో తండ్రి నాయన ఇదిగో ప్రభు గృహస్థ వ్యవస్థలో ప్రవేశించే యవనస్తుల కొరకు ప్రార్థిస్తాం. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కొరకు ప్రార్థిస్తాం. సంతతి కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కొరకు ప్రార్థిస్తాం. చల్లటి వాతావరణం కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలు కోరుతున్నారు, ప్రతి ఒక్కొక్కరి అవసరతల నిమిత్తం నీ సన్నిధిలో మొరపెట్టించుంటుండగా ప్రతి బిడ్డ యొక్క అవసరతలు తీర్చి నాయన వారికి మేలు కలగటానికి కృప చేయమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.